టోటల్ 250 MQ కెపాసిటీ ఏసీ ప్లాంట్. అండ్ సైలోస్ 3 సిమెంట్ స్లాబ్ సైలోస్ 3, ప్రైమరీస్ 4, లైమ్ సెల్ 1, జిప్సమ్ సెల్ 1, సిమెంట్ హౌస్ పెట్టేసి this 100 feet width, 300 feet length, 18 feet height, 250 MQ capacity gal shed dimensions. AC block process వాటర్ ట్యాంక్. ఈ వాటర్ నుంచి వాటర్ తీసుకొని ఈ ప్రైమరీలో పంపిస్తాము. ఈ ప్రైమరీలో వాటర్ 15 MQ కెపాసిటీ ప్రైమరీ. ఈ వాటర్ పంపించి ఫ్లై యాష్ శైలో, ఈ శైలో నుంచి మన ఫ్లై యాష్ అంతా ఈ ప్రైమరీలో డంప్ చేసి, ఈ డంప్లో వాటర్ అండ్ ప్రైమరీలో మిక్స్ అవుతుంది. వాటర్ అండ్ ఫ్లై యాష్ మిక్స్ అవుతుంది. సో అక్కడి నుంచి ఈ స్లర్రీ ఈ వాల్ ద్వారాగా ఇక్కడికి వచ్చి సంప్లో దిగుతుంది. ఈ సంప్లో ఇక్కడ కూడా మిక్సింగ్ అవుతుంది. మనకి ఎంత కెపాసిటీ అనుకుంటున్నామో ఆ కెపాసిటీ అంతా కూడా ఫ్లై యాష్ అండ్ వాటర్ మిక్సింగ్ అయింది ఇందులోకి తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఈ పంపు ద్వారాగా సోలా పైకి తీసుకొని ఈ ఫ్లై యాష్ వాటర్ మిక్సింగ్ అయింది సంపు ద్వారా మొక్క ద్వారా తీసుకొని ఈ స్క్రూ పంప్ ద్వారా ఇందులోకి లోడ్ చేస్తాము. దీంట్లో ఈ బ్లెండర్లోకి ఎంత కెపాసిటీ 2 MQ కెపాసిటీ బ్లెండర్, ఈ బ్లెండర్లోకి ఈ స్లర్రీని తీసుకొని ఈ స్లర్రీ మిక్సింగ్ అవుతుంది. ఈ స్లర్రీ నుంచి స్క్రూ కన్వర్టర్, ఈ స్క్రూ కన్వర్టర్ ద్వారా అలాంటి సైలో లైట్ ఉంది, సైలో నుంచి స్క్రూ కన్వర్టర్ ద్వారా ఈ పంపులోకి అండ్ సిమెంటు, లైమ్, జిప్సమ్ దీని ద్వారా సంప్లోకి మల్టీ చాయిస్ అనమాట. ఈ సింగిల్ సైలెస్ తోటే మనం 2 బ్లెండర్కి కన్వర్ట్ చేస్తున్నాము. ఇలా అవుతుంది. సో అల్యూమినియం మిక్సర్ దీంట్లో మిక్సింగ్ అయ్యి ఈ మిక్సింగ్ ఏమో ఈ పద్ధతి ద్వారా యాస్టిస్గా 2 బ్లెండర్కి పంపేసి దీని ఆపరేటింగ్ సెక్షన్ అంతా కూడా దీని అంతా కూడా బ్యాచింగ్ సెక్షన్ ఉంటాం. ఈ బ్యాచింగ్ సెక్షన్ అంతా కూడా ఈ కంట్రోల్ ప్యానల్ ద్వారా ఇది కంట్రోల్ ప్యానల్ టోటల్ ఈ బ్యాచింగ్ సెక్షన్ టోటల్ ప్లాంట్ కంట్రోల్ ప్యానల్ దీంట్లో సిస్టమ్ ఉంటుంది. ఏదైతే మెటీరియల్ మనం అనుకున్నప్పుడు స్లర్రీ మిక్సింగ్ ఏదైతే అనుకున్నామో అది అంత వెయిట్ అంతా కూడా ఈ యొక్క డిస్ప్లేలో మనకి చూపిస్తుంది. ఎంత వెయిట్ మనం తీసుకోవాలి, ఎంత వెయిట్ మనకి ఈ మోల్డ్కి సరిపోతుందని వెయిటింగ్ అంతా కూడా మనకి ఈ డిస్ప్లేలో చూపిస్తుంది. ఆ డిస్ప్లే ద్వారా మనకి ఎక్కడ మోల్డ్ వేస్ట్ అవ్వడం కానీ, ఎక్కువ శాతం చాలామంది ఏసీ ప్లాంట్ ఇచ్చేటప్పుడు చాలా మటుకు వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నారు. ఆ వేస్టేజ్ని సో దీని ద్వారా మేము చాలా మటుకు కంట్రోల్ చేస్తున్నాము. మ్యాక్సిమం మోల్డ్ బాక్స్ 1-2% కంటే ఎక్కువ వేస్టేజ్ మా మైక్రోలేట్ టెక్నాలజీ ద్వారా వేస్టేజ్ అనేది రాదు. టోటల్ సెక్షన్ అంతా ఇక్కడే ఉంటుంది. బ్లెండర్ బయట వేస్తే సైలోస్ది కానీ అండ్ ప్రైమరీది కానీ, ఇటు బ్లెండర్ సెక్షన్ కానీ టోటల్ ఆపరేటింగ్ అంతా ఈ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడి నుంచే మనం 5 సార్లకి పైకి వెళ్ళి చేసుకున్న ప్రాసెస్ ఉండదు. ఇక్కడి నుంచి టోటల్ మిషనరీ ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. మిక్సింగ్ అనే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నుంచి టోటల్ ఎక్విప్మెంట్ మిక్సింగ్ అయింది ఇందులో డంప్ చేసుకుంటాము. డంప్ చేసేటప్పుడు ఆపరేట్ సిస్టమ్ ఇస్తాము. ఒకటి సాలిడ్ సిస్టమ్ అక్కడ ఆపరేట్ చేసుకుంటే ఆటోమేటిక్ సాలిడ్ అవుతుంది. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం చేస్తే సాలిడ్ స్టక్ అయినా ఇక్కడ మాన్యువల్ సిస్టమ్ ఉంటుందండి. దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేయడానికి 2 ప్రాసెస్, ఒకటి సాలిడ్ అండ్ 2 సెకండ్ మాన్యువల్. ఈ 2 విధాలు కూడా మనం చేసుకోవచ్చు ఆపరేటింగ్. ఈ మోల్డ్లోకి వచ్చింది ఇది స్టేయర్ సెక్షన్ అంటాము. ఇది మోల్డ్ బాక్స్ 2 MQ మోల్డ్ బాక్స్. టోటల్ 4 అవర్స్ ఇక్కడే బ్లాక్ అంతా కూడా ఆర్డర్లు తీసుకుంటుంది. 4 అవర్స్ ఇక్కడ స్టక్ అయిన తర్వాత స్లేవ్ ట్రాక్ అండ్ స్లేవ్ ట్రాల్. ఈ ట్రాల్ దగ్గర ఎవ్రీ ట్రాక్స్కి జాయింట్ సిస్టమ్ దీనిలో ఉంటుంది. దీన్ని స్లేవ్ ట్రాలీ అంటాము. ఈ ట్రాల్ నుంచి ఈ మోల్డ్ బాక్స్ ఇక్కడ తీసుకొని సో ఇక్కడ నుంచి ఈ మోల్డ్ బాక్స్ రెస్టీస్గా ఈ ట్రాక్ మీద వస్తుంది. ఈ ట్రాక్ మీద వస్తుంది. ఈ ట్రాక్ నుంచి మోల్డ్ బాక్స్ రొటేటర్, ఈ రొటేటర్ ద్వారా ఈ రొటేటర్ని షిఫ్ట్ చేసి ఈ మోల్డ్ని అటు రొటేట్ చేసి దీని మీద తీసుకుంటుంది. బాక్స్ ఓపెన్ అయిపోతుంది. కింద బేసెస్ ద్వారా ఇక్కడ బేస్ ఓపెన్ అయిపోయి బాక్స్ వెళ్ళిపోతుంది. బేస్ దీని మీద ఉంటుంది. బేస్ ద్వారా కింద వస్తుంది. ఇది సైడు, టాపు, బాటమ్ ట్రిమింగ్ సెక్షన్ ఉంది. ఇదంతా సైడు టాప్ అంతా దాన్ని ట్రిమింగ్ చేసేస్తుంది. 8 ఇంచెస్ సైజ్ గల బ్లాక్ అంతా
ఇక్కడే హైట్ అంతా ఇక్కడే కట్ అవుతుంది, హైట్ వెర్షన్ అంతా ఇక్కడ కట్ అవుతుంది. ఇది ఈ కటింగ్ మిషన్కి వచ్చేసరికి విడుతులు 4, 6, 8, 9 ఈ నాలుగు సైజు దగ్గర విడుతులంతా ఇక్కడ కట్ అవుతుంది. ఇక్కడ కట్ అయిన బ్లాక్ ఆల్మోస్ట్ ఇక్కడ స్టే అవుతుంది. ఇక్కడ స్టే అయిన బాక్స్, ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఫిల్టర్ మిషన్ ఇది ఏమవుతుందంటే టోటల్ అక్కడ కటింగ్ అయిన బ్లాక్ని ఒక ట్రాక్ తీసుకుంటాము. దీని ద్వారా టోటల్ ఆల్మోస్ట్ 360 డిగ్రీ 90 టైం తిరుగుతుందండి. ఆల్మోస్ట్ 360 డిగ్రీ ఉంది. ఈ ఫిల్టర్ మిషన్ ఫ్రంట్, బ్యాక్ అండ్ లెఫ్ట్, రైట్ 4 సైజులుగా రొటేట్ అవుతుంది. ఈ సిస్టమ్ అంతా దేని సిస్టమ్ దీనికి అక్కడ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు మీకు చూపించే మిషన్లు ఏమున్నాయో ఆ యొక్క మిషనరీస్ ఒక ఆపరేటింగ్ అంతా అక్కడే ఉంటుంది. ప్యానల్ బోర్డ్స్ ఇది టోటల్ అన్నీ కూడా హైడ్రాలిక్ సిస్టమ్స్ కనిపిస్తాయి మీకు. మాన్యువల్ ఉంటుంది మన దగ్గర, సిమ్ ఉంటుంది, ఆటోమేటిక్ కూడా ఉంటుంది. ఈ బ్లాక్ని ఇక్కడనే తీసుకొని ఈ ట్రాక్ మీద తీసుకుంటాము. ఒక రోజుకి మనం అనుకునేది 250 MB కెపాసిటీ బాక్స్ అన్నీ కూడా ఇక్కడ స్టే అవుతాయి. ఎక్కడ స్టే అయిందంటే ఆటోక్లేవ్ 50 MB కెపాసిటీ ఆటోక్లేవ్. ఇది ఈ ఆటోక్లేవ్లోకి వెళ్ళి 12 hours ఇక్కడ ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్ అండ్ బ్లాక్ అంతా కూడా ఈ ట్రాక్ మీద వస్తుంది. ఈ ట్రాక్ వచ్చి 2 hours స్టే అవుతుందండి. స్టే అండ్ బ్లాక్ ఆ ట్రాక్ మీద వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ లిఫ్టర్ ద్వారా దీన్ని షిఫ్ట్ చేస్తాము. దీన్ని పక్కకి ఈ ట్రాక్ మీద తీసుకుంటాం. ఇక్కడ నుంచి మౌల్డ్ ఏదైతే ఉందో ఆ మౌల్డ్ ఒక హీట్లో ఏమైనా జాయింట్ అయిపోతే ఆ బ్లాక్ని దేనికి అది డివైడ్ చేస్తుంది. దీని ద్వారా డివైడ్ చేసిన బాగా ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్గా లోడ్ చేసుకోవచ్చు. మీరు వితిన్ 48 hours బ్లాక్ మొత్తం సేల్ చేసుకోవచ్చు. ఏసీ ప్లాంట్ ఎక్విప్మెంటల్ ప్రాసెస్ రైట్. ఇది బాయిలర్ అండి. ఇప్పుడు దాకా ఈ మౌల్డ్ బాక్స్ కటింగ్ అక్కడ స్టే చేసిన తర్వాత క్లేవ్లో పంపించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది బాయిలర్ ఫైరింగ్ చేస్తాము. ఈ బాయిలర్ ఫైర్ అవడానికి షార్ప్నర్ చాలా అవసరం ఉంటుంది. ఈ వాటర్ ఇక్కడ షార్ప్నర్ చేసుకుని దీని నుంచి ఈ బాయిలర్కి వెళ్ళి వస్తుంది. లేదంటే డైరెక్ట్ వాటర్ పంప్ చేస్తే మనకి స్కేల్ ఫామ్ అవుతుంది. అందుకని ఈ షార్ప్నర్ కంపల్సరీ ఉండాలి. ఈ షార్ప్నర్ ద్వారా వాటర్ బాయిలర్ పంపిస్తాం. అక్కడ వాటర్ మరిగి ఆ వాటర్ స్టీమ్ ద్వారాగా బయటకు వెళ్తుంది. ఇది వాటర్, ఇది బ్లవర్. అలా చిమ్ని దీన్ని పొగగొట్టమంటాం. దీన్ని డస్ట్ కంపల్సరీ ఉండాలి. దీనికి గొడవ డస్ట్ కలెక్టర్ దీన్ని ఏమవుతుందంటే ఆటోమేటిక్గా డస్ట్ దాన్నే కలెక్ట్ చేసుకొని పైకి పంపిస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది. ఇక్కడ దీని ద్వారా కన్నా దీని యొక్క బాయిలర్ తాలూకా కంట్రోల్ పాయింట్స్ అన్నీ ఇక్కడే మనకు ఉంటాయి. దీని యొక్క సెక్షన్ తాలూకా కంట్రోల్ పాయింట్స్ ఇక్కడ మీరు ఇక్కడ ఉంటాయి. షార్ప్నర్ తాలూకా పంప్స్ అన్నీ ఇక్కడే ఈ సెక్షన్లో ఉంటుంది. చూపించండి ఆటోకి వెళ్తుంది. ఇది ఆటోక్లేవ్ సెక్షన్ అండి. 50 MB కెపాసిటీ ఆటోక్లేవ్. దీని కంట్రోల్ ఇక్కడే ఉంటుంది మీకు. ప్యాక్ సిస్టమ్ కంట్రోల్ అయినంత ఎయిర్ ప్యాక్ ద్వారా కంట్రోల్ అవుతుంది. ఇది కూడా అన్ని పవర్ ప్యాక్ సిస్టమే. క్లోజ్ చేసుకుంటామండి. ఇది క్లోజ్ చేసిన తర్వాత దీన్ని లాక్కొని మొత్తం టైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్టీమ్ అనేది ఎక్కడ లీకేజ్ అవ్వకుండా టోటల్ కంట్రోల్ చేసేస్తుంది. ఒక్కసారి ఇది సేఫ్ ఇది కూడా ఉంటుంది. ఇది కంపల్సరీ లాక్ చేసుకోవాలి. ఇది చూపించాలి అందుకని
ఇప్పుడు అక్కడ బాయిల్ అండ్ ఫైర్ అయిన స్టీమ్ అంతా కూడా ఈ పైప్ లైన్ ద్వారా ఇందులోకి వస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఎన్నైతే ఆటోక్లేవ్స్ ఉన్నాయో అన్ని ఆటోక్లేవ్స్ డైవర్ట్ చేసిన సెక్షన్ ఇది. మనం 1 2 3 4 4 ఆటోక్లేవ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆటోక్లేవ్కి 4 డైరెక్షన్. ఇక్కడ ఏదైతే మనం వాళ్ళు ఓపెన్ చేసుకుంటామో ఆ ఆటోక్లేవ్లోకి వెళ్తుంది. ఇది ప్రాసెస్. ఇది దీని ఆటోక్లేవ్ స్టీమ్ తాలూకా ప్రొసీజర్. ఈ టాప్ లైన్ నుంచి అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్ తెలుసుకోవడానికి మీకు స్టెప్స్ కూడా ఉంటుంది, లేయర్ కూడా ఉంటుంది పైన అంతా కూడా. రైట్. స్లేటర్ సిస్టమ్ ఉంది కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టీమ్ అయిన తర్వాత బ్యాగ్ ఇన్ అని మీకు ఆల్రెడీ ఎంటర్ చెప్పాను. ఆ ఇన్ నుంచి ఇది అవుట్కి వస్తుంది. ఈ అవుట్కి రావడానికి ఈ ట్రాక్ నేను మూవ్ చేస్తాము. ఈ ఫుల్ అవుట్ త్వరగా మనం మోల్డ్ అంతా కూడా ఒకసారి రీటైలింగ్ చేస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న ట్రాక్స్ అంతా కూడా ఇది లాక్ వచ్చేస్తుంది. ఏది మాన్యువల్ చేసిన పర్లేదు. ఇక్కడ ట్రాక్ తల్లించేస్తాము. ఇక్కడ ఆపరేటింగ్ చేసుకుంటే మీకు లోపల ఏదైతే ట్రాక్స్ మోడ్స్ పెట్టామో ఆ ఉన్న మోడ్లన్నీ ఈ ట్రాక్ మీద తీసుకుంటుంది. ఈ ట్రాక్ నుంచి మనం బయట షిఫ్ట్ చేసుకుంటాం. ఆ పక్క ట్రాక్ ఇచ్చాను కదండి. ఆల్రెడీ పక్కన సేవ్ ఆటోక్లేవ్ పక్కన ట్రాక్ ఉంది. ఈ ట్రాక్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా బ్యాక్ ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ లోడింగ్కి వెళ్ళిపోతుంది ఈ సెక్షన్ నుంచి. టోటల్ ఏసీ ప్లాంట్ తొలక ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా దాని యొక్క ఎక్విప్మెంట్స్ దీనికి 250 MQ ఇస్తుంది. టోటల్ సైట్ 6 acres ఇది. టోటల్ అంతా సైట్ అంతా కలిపి 100 into 300 డైమెన్షన్స్ 80 feet షెడ్. టోటల్ అంతా కూడా 600 acres. ఈ ఆల్మోస్ట్ మనం ఇప్పుడైతే 150 దాటి MQ దాటాము 200 కెపాసిటీలు అనుకుంటే మోర్ దెన్ సర్టన్ మినిమం 5 acres సైట్ కంపల్సరీ ఉండాలి. అలా ఉంటేనే ఈ ప్రోడక్ట్ ఎక్కువ మనకు సరిపోతుంది. ఏదో ఎవరో 1 acre 2 acres ఉంటే అది చాలదు. మీకు మ్యాక్సిమం 200 కెపాసిటీ దాటితే కంపల్సరీ 5 acres కంపల్సరీ ఉండాలి. ఇది ప్లాంట్కి జనరేటర్ ఉంది. కంపల్సరీ జనరేటర్ మనకి కంపల్సరీ జనరేటర్ ఉండాలి. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చేది ఇంత ఎంపీపీ ఇంత మిషనరీ పెట్టుకున్న తర్వాత కరెంట్ వల్ల మనం ఆ ప్లాంట్ ఆపలేము కదా. అందుకని కంపల్సరీ జనరేటర్ ఉండాలి. ఇది జనరేటరు. ఈ సైలోస్లోకి మెటీరియల్ పంప్ చేసే విధానం ఇది బ్లోవర్ అంటాము. దీని ద్వారా లారీకి పైప్ తగిలించేస్తే టోటల్ మెటీరియల్ అంతా మనకు వచ్చే మెటీరియల్ అంతా కూడా ఈ సైలోస్లోకి డంప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఈ ప్రాసెస్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే ఆపర్లో పడుతుందో ఆపర్ నుంచి పంప్ చేయడానికి ఎయిర్ పంప్స్ ద్వారా న్యూమాటిక్స్ ఐటమ్స్తో పంప్ వేయడానికి ఈ ట్యాంక్ ఎయిర్ చేయాలి. దీని ద్వారా న్యూమాటిక్స్ పంప్ తగిలించి మేము ఆ ఎయిర్ పంపుతో సపోర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్ మెటీరియల్ పంప్ చేస్తుంది. మనకి ఇక్కడ మాన్యువల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతా కూడా మ్యాన్ పవర్ తగ్గించుకొని చేసే ప్రాసెస్ అంతా కూడా మ్యాన్ పవర్ ఎక్కువ మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కానీ మ్యాన్ పవర్ తగ్గించుకొని ఈ ప్లాంట్ డిజైన్ చేయబడింది.